ఫస్ట్ వచ్చేసి హార్డ్ వర్క్ చేయాలి మ్యామ్. హార్డ్ వర్క్ చేసే కేపబిలిటీ అండ్ ఆ మైండ్ సెట్ ఉండాలి. సెకండ్ వచ్చి మీరు చెప్పినట్లు ఓపిక. ఓపిక ఉండాలి, పర్సెవరెన్స్ ఉండాలి. ఈ జర్నీ అంత ఈజీగా చాలా మందికి రాదు మ్యామ్. చాలా ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుంది. సో అన్నీ చూసినా కూడా మళ్ళీ మనం ఒక చిన్న హోప్తో దీన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. థర్డ్ వచ్చేసి కన్సిస్టెన్సీ మ్యామ్. ఎంత ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మనం మనకు నచ్చ చెప్పుకొని ప్రతిరోజు కనీసం 6 గంటలు లేదా 8 గంటలు చదవడానికి ట్రై చేయాలి. ఈ మూడు ఖచ్చితంగా ఉండాలని నేను అనుకుంటాను. చాలా మంది 18 గంటలు చదువుతున్నాము అని చెప్తూ ఉంటారు. వాస్తవమేనా? అసలు అంతగా ఫోకస్డ్గా చదవగలుగుతామంటారా? అంత అవసరం కూడా అంటారా? 18 గంటలు అయితే కష్టం. కష్టం మ్యామ్, చాలా కష్టం. అంత చదవాలా అంటే మేబీ ఒక ఫస్ట్ టైమే కొన్ని ఇప్పుడు ఎగ్జామ్కి కరెక్ట్గా 10 డేసే ఉంది, వాళ్ళ దగ్గర సిలబస్ అవ్వట్లేదు అంటే అప్పుడు కూడా నేను 18 గంటలు చదవమని చెప్పను మ్యామ్. 12 అవర్స్ 12 అవర్స్ లేదా ఇంకొంచెం స్ట్రెస్ చేస్తే 13 అవర్స్ చదవడానికంటే ఎక్కువ చదివితే అది నాకెందుకో రీటైన్ అవ్వదు అనిపిస్తుంది మ్యామ్. ఓకే, ఓకే. సో ఎవరైతే చాలామంది వ్యూవర్స్ ఏమనుకుంటూ ఉంటారు, అని నేను ఇన్ని గంటలు చదివాను, 12 గంటలు చదివాను, ఆ మేడం ఏంటి 6 అవర్స్ చదివాను, 8 అవర్స్ చదివేశాను వచ్చేసింది అని అనుకుంటూ ఉంటారు. సో మేబీ వాళ్ళు చదివే ప్యాటర్న్లో ఏదైనా ఉండి ఉండొచ్చు అనమాట. సో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి? మీరు గ్రూప్ డిస్కషన్స్లో మీ ఫ్రెండ్స్తో కానీ మీకు తెలిసిన వాళ్ళతో కానీ ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుంటారు. ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ అవుతామో ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వస్తుంది కాబట్టి. సో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? ఎందుకంటే వాళ్ళలాగా చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు కాబట్టి మీలాగా సక్సెస్ సాధించలేకపోతున్నారు. సో జనరల్గా ఎక్కువగా ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? దాన్ని రెక్టిఫై చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే మీకు తెలిసిన మిస్టేక్స్ అండ్ దాన్ని ఎలా రెక్టిఫై చేసుకున్నారు అవి చెప్పండి. ఫస్ట్ మిస్టేక్ నాకు అనిపిస్తుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడకపోవడం. ఓకే. సిలబస్ చూడకపోవడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడకపోవడం. ఎన్ని ఇయర్స్ నుంచి మనం చూసుకుంటూ ఉండాలంటారు? మినిమం 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇప్పుడు 2026లో రాస్తున్నారు అంటే కనీసం 2016 నుంచైనా 2015 నుంచైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయాలి మ్యామ్. అవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకునేవాళ్ళు? యూపీఎస్సీ వెబ్సైట్లోనే అన్ని పేపర్స్ ఏ ఇయర్స్ నుంచి అయితే చేశారో అన్నీ దొరుకుతాయి మ్యామ్. ఓకే. సో అక్కడి నుంచే మనం డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. Right. లేదా కొన్ని బుక్స్ కూడా ఉంటాయి, కంపైలేషన్ సబ్జెక్ట్ వైజ్ కూడా ఇచ్చేస్తారు మ్యామ్. సో ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు అంటే దానిలో ఏమేమి వచ్చాయి అని కూడా మనం చూసుకోవచ్చు. సో అలాంటివి కూడా యూస్ అవుతాయి మ్యామ్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి టెస్ట్స్ రాయకపోవడం. ఎందుకు అంటే చాలామంది సిలబస్ అయ్యాకే రాస్తాము అన్నట్లు పెట్టుకుంటారు మ్యామ్. సిలబస్ ఎప్పటికీ కొంచెం అవ్వదు మ్యామ్. సో ధైర్యం చేసి రాయమనే చెప్తాను నేను. ఎందుకంటే మీరు టెస్ట్ కనీసం 60% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేసి టెస్ట్ రాశారు అంటే మిగతా 40%లోంచి మీరు నేర్చుకుంటారు. సొల్యూషన్స్ కూడా వాళ్ళు ఇస్తారు కాబట్టి సొల్యూషన్ పేపర్ నుంచి మీరు నేర్చుకోవచ్చు. సో పీవైక్యూస్ అనలైజ్ చేయాలి, టెస్ట్స్ రాయాలి, కన్సిస్టెంట్గా ఉండాలి అండ్ డెడికేటెడ్గా కూడా ఉండాలి మ్యామ్ ప్రిపరేషన్.